హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం చేతి చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని చెక్క పకోడీ అని కూడా అంటారు. తినడానికి కారం కారంగా చాలా గుల్లగా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఒకసారి చేస్తే. వీటిని చేయడం కూడా చాలా సింపుల్. ఎలాగో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 2 గ్లాసుల వరకు బియ్య పిండిని వేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు వరకు మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 1 గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, కొంచెం జీలకర్ర, 1 గంట ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు, కొంచెం డాల్డా తీసుకోండి. మీ దగ్గర డాల్డా లేకపోతే వేడి నూనె వాడండి ఆ ప్లేస్లో. పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఉంటే కరివేపాకైనా తుంచి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోండి. మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోండి. ఈ చెక్కలు కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు మనం పిండిలో వేయమండి, ఈ పచ్చికారంలోనే వేస్తాము. సో దానికి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేయడం వల్ల కారం కూడా మీకు నల్లబడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అక్కడక్కడ మనకి పచ్చిమిర్చి తొక్కు అనేది కనిపించాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా మిక్సింగ్ బౌల్లో, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు డాల్డా వేసుకోండి. మీ దగ్గర డాల్డా లేకపోతే కనుక నూనెని వేడి చేసి తీసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో దాంతో 1/2 గ్లాసు వరకు నూనెని వేడి చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఈ డాల్డా మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి, అప్పుడే బాగా కలుస్తుంది అనమాట. ఇలా మొత్తం కలిసిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ముద్దలాగా చుట్టుకోండి. ఇలా ముద్ద వచ్చిందనుకోండి, మనకి డాల్డా సరిపోయినట్టు. ఇన్ కేస్ మీకు సరిపోకపోతే కొంచెం నూనె కానీ డాల్డా కానీ వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో మనం నానబెట్టుకున్న పెసరపప్పును మొత్తాన్ని కూడా వేసుకుందాం. నానబెట్టుకున్న పచ్చిపప్పును కూడా వేసేసుకోండి. దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారం ఉంది కదండి, దాన్ని కూడా వేసుకోండి. ఈ కారం మీరు చూసి వేసుకోండి, మీకు కారానికి తగ్గట్టుగా. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర కరివేపాకు ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. ఈ చెక్కలు మనకి కారంగా ఉంటేనే బాగుంటాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిలో మనం వేసుకున్నవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి వేడి నీళ్లు పోసుకోవాలండి. కొంచెం కొంచెంగా పోసుకోండి, మొత్తం ఒకేసారి పోయకండి, పిండి ముద్ద అవుతుందన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. వాటర్ మొత్తం ఒకేసారి పోయకండి, ముద్ద అవుతుంది. ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి చెక్కలు, గుర్తుంచుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని మన అరచేతుల మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని
ఇలా 2 అరచేతుల మధ్యలో ఉంచుకొని ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసిన తర్వాత బొటని వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అన్నీ కూడా ప్రెస్ చేసుకోవాలండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. మరొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మొదటి వాయికి ఎన్నైతే కావాలో అలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా పాన్ కి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకున్న తర్వాత మీరు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్ లో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. దీనిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మీరు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఎక్కువ కలరే రావాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదే విధంగా చెక్కలు మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని మీరు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేతి చెక్కలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.